నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపించే ఏర్పాట్లు చేయాలి. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పినాపురం గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీసీసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. రెండో రోజుకు చేరుకున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉద్యోగుల ధర్నా అడ్మిషన్లను నిలిపివేసిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉద్యోగుల సంఘం ఆవేదన. విద్యారంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం జరిగింది. విద్యారంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానాలను విడనాడాలని పలువురు టీచర్స్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం గడిచిపోయిందని, వ్యవస్థను బాగు చేయడానికి పాక్షిక చర్చలు తప్ప చర్యలేవీ తీసుకోవడం లేదని ఫెడరేషన్ అధ్యక్షులు కె నరహరి ఆరోపించారు. వినూత్న పథకాలతో ప్రయోగాలతో ఉపాధ్యాయులపై, పాఠశాల విద్యార్థులపై భారం పెరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు 117ను సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వి రమణయ్య, గట్టు తిమ్మప్ప, ఏ కృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కె నరహరి, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పలు ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల మీద ఈ రాష్ట్ర స్థాయి ధర్నాని ఈరోజు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మరి మేము చేసిన డిమాండ్లలో 117 జీవో అనేది రాష్ట్రంలో ఒక ప్రభుత్వ పాఠశాల విద్యని గొడ్డల పెట్టితో మరి లేపేసిన విధంగా ఆ జీవో వ్యవహరించింది. దాన్ని విత్డ్రా చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అయితే దాన్ని రీసెంట్గా 2 days బ్యాక్ మేము విత్డ్రా చేస్తున్నట్టుగా ఒక మెమోని ప్రభుత్వం మరి ఇచ్చింది. దాంట్లో కూడా చాలా అసమానతలు ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ సవరణలు చేసి జీవో రూపంలో ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరొక ఇయర్ కంప్లీట్ అయిపోయింది. మరి గత ప్రభుత్వం పిఆర్సీ కమిటీ చైర్మన్ని కూడా నియమించింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చైర్మన్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇంతవరకు 7 నెలలు అవుతున్న ఆ పిఆర్సీ కమిటీ ఉందా లేదా ఈ ప్రభుత్వం కొత్త పిఆర్సీ కమిటీని నియమిస్తుందా అనేది తెలియట్లేదు. కాబట్టి పిఆర్సీ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు మరి ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 30% ఐఆర్ని మధ్యంతర వృత్తిని ప్రకటించాలని చెప్పి ఈ ధర్నా వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి చర్యలు తీసుకుంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు మరి 2 మీడియాలు నిర్వహించాలి, సమాంతరంగా తెలుగు మీడియం కూడా ఉండాలనే దాని మీద ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్తో పాటు ఆ తెలుగు మాధ్యమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి ఖచ్చితంగా ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ లేకుండా పోయే మేము ఉమ్మడి సర్వీస్ రూల్స్ కోసం మేము చాలా డిమాండ్లు చేసాం, చాలా ఉద్యమాలు చేసాం. అయినప్పటికీ మరి ప్రభుత్వం ఉమ్మడి సర్వీస్ రూల్స్ కల్పించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి విడివిడిగానే మాకు పదోన్నతులు అలాంటివి వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా అన్ని యాజమాన్యాలని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి మరి పదోన్నతులు కల్పించాలని చెప్పి మేము. బీజేపీపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ గుప్పెట్లో పెట్టుకుంటోందని ఆరోపించారు. అలాగే దేశంలో కాషాయమయం చేసేలా కుట్రలు చేస్తోందని, చర్చిలు, మసీదులపై దాడులు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. బీజేపీ దళితులంటే చిన్నచూపన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రత్వం భవనాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ మతం, కులం పేరుతో బీజేపీ దేశంలో రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. సిబిఐ, ఈడీ వంటి అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారని, ఆ వ్యవస్థలను వారి స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశం మొత్తాన్ని కాషాయమయం చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీని బీజేపీ విలన్ గా చిత్రీకరించిందని తెలిపారు. ఆయన చంపిన వారిని హీరోగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అహింసా మార్గానికి భిన్నంగా హింసా మార్గం వైపు బీజేపీ పాలన సాగుతోందన్నారు. చర్చిలు, మసీదులపై దాడులు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని అన్నారు. అంబేద్కర్ను కూడా వదలకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. సమాజంలో జస్టిస్, సమానత్వం ఉందంటే అంబేద్కర్ రాజ్యాంగ కారణమని చెప్పుకొచ్చారు. ఆయన్ను కూడా పార్లమెంట్లో ఎంత హేళన చేశారో చూశామన్నారు. దళితులు అంటేనే చిన్న చూపు బీజేపీకి అని విమర్శించారు. కులగణన విషయంలో కూడా బీజేపీ ప్రజలు మోసం చేసిందన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాలనే కాంగ్రెస్ పోరాటం చేస్తోందని తెలిపారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనేది తేలిపోయిందన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా వీరి ముగ్గురు మాట్లాడారన్నారు. అంబేద్కర్ను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాల్సిందే అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక క్యాంపెయిన్ చేపట్టాల్సి వచ్చింది. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అని ఈ క్యాంపెయిన్ చేపట్టే అవసరం వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీనే కాకుండా మహాత్మా గాంధీని, అంబేద్కర్ గారిని, మన రాజ్యాంగాన్ని ఇలా ఎవరిని గౌరవించకుండా చేస్తున్న ఈ పాలనను, ఆఖరికి పార్లమెంటులో సైతం అంబేద్కర్ గారిని అవమానించిన తీరును మనందరం చూసాం. హోంమంత్రిగా ఉండి కూడా అమిత్ షా గారు అంబేద్కర్ 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 అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. బీజేపీ నాయకులు, ఎంపీలు అందరూ నవ్వటం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, నిజమే అంబేద్కర్ అనడం ఒక ఫ్యాషన్ కాదు. ఎందుకంటే అంబేద్కర్ ఒక లెజెండ్, అంబేద్కర్ గారు ఒక ఐడియాలజీ. ఇది బీజేపీకి అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం అవుతుందని మేము అనుకోవటం లేదు. కాబట్టి బీజేపీ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అమిత్ షా గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన క్యాంపెయిన్ జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అన్న క్యాంపెయిన్. బీజేపీ పార్టీ వైఖరి గత 10 సంవత్సరాలుగా మనందరం చూస్తూనే ఉన్నాం. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ, మతం పిచ్చి ఉన్న పార్టీ, కులం పిచ్చి ఉన్న పార్టీ. మతం పేరుతో, కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతోమంది మైనారిటీలు, గోద్రా అయితేనేమి, మణిపూర్ అయితేనేమి, ఇలాంటి అన్నీ చూడడం జరిగింది. బీజేపీ దేశ సంపదని దోచిపెట్టి అదానీ లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది. అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థలను, ఆఖరికి అది ఈసీ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఈడీ అయినా. రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి గారు, బాబురావు గారు, లక్ష్మణరావు గారు, విల్సన్ గారు, ఇంకా ఇక్కడ వేదికలు అలంకరించిన మిత్రులు, పెద్దలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, పార్టీల నాయకులు, మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు. మరి కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని ఒక ప్రత్యేకమైన అంశం పైన దేశవ్యాప్తంగా మన లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఆందోళన చెందుతున్న అంశం పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వాస్తవానికి
ఎవరు కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ మీటింగ్స్లోనో వాళ్ళ పార్టీ మీటింగ్స్లోనో వారి సొంత అభిప్రాయాలు చెప్పేది మనం చూస్తూ ఉంటాం, అది కూడా మీడియా లేనప్పుడు. కానీ సాక్షాత్తు పార్లమెంట్లోనే ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా గారు మన భారతదేశ రాజ్యాంగ నిర్మాతను అందరి ముందు అవమానించడం అనేది నిజంగా దేశం యావత్తు కూడా ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే చాలా క్లియర్గా అది ప్రత్యేకించి టీవీల్లో, సోషల్ మీడియాలో అన్ని చోట్ల కూడా చాలా వైరల్ అయింది. అతను చాలా అంటే అదేదో అమిత్ షా కాబట్టి అట్లా మాట్లాడినాడని అనుకోవడానికి లేదు. వాళ్ళకి ఉన్న అభిప్రాయమే అది. అంబేద్కర్ గారి గురించి కానీ లేదా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పైన కానీ వారికి ఏనాడు కూడా విశ్వాసం లేదు, గౌరవము లేదు. అది ఇప్పుడే కాదు, 1950లో ఏదైతే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చే తరుణంలో దానికి ముందుగానే వారు ఆ రోజు చెప్పారు. 1949 నవంబర్ సంచికలో ఈ ఆర్ఎస్ఎస్ వారి పాంచజన్య పత్రికలో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పింది ఏమంటే, మాకు ఈ రాజ్యాంగం పైన నమ్మకం లేదు, మాకు ఈ లౌకిక రాజ్యాంగం ఆమోదయోగ్యం కాదు, మాకు ఇలాంటి రాజ్యాంగం ఉండాలంటే మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగం ఉండాలని కోరారు. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఏనాడు దాచుకోలే. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ వారు చాలా స్పష్టంగా వారి రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. అందుకోసం వారు ఏనాడు కూడా అంబేద్కర్ని గౌరవించలే. అదేవిధంగా ఇంతకుముందు షర్మిల గారు చెప్పినట్టు మహాత్మా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లను నిలిపివేసేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ధర్నా చౌక్లో చేస్తున్న ధర్నా కార్యక్రమం 2వ రోజుకు చేరుకుంది. దేశంలో 16 రాష్ట్రాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయని, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓపెన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగస్తులకు గత 3 సంవత్సరాలుగా జీతాలు నిలిచిపోయాయని ఉద్యోగుల సంఘం నాయకులు సుధాకర్ ఆదినారాయణలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీలు ఉన్నప్పటికీ రేపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు బచ్చు ఆదినారాయణరావు. అంబేద్కర్ సార్వత్రిక విద్యాలయంలోని అవన్గఢ్ స్టడీ సెంటర్లో పనిచేస్తున్నాను. నేను 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 2014 సంవత్సరం రాష్ట్ర విభజన తర్వాత అక్కడి నుంచి 2023 వరకు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్లు యథావిధిగా వచ్చాయి. కానీ 2024 జూన్ 2తో ఏపీకి యూనివర్సిటీ సంబంధాలు తెగిపోయి అని చెప్పి తెలంగాణ నుంచి అందరికీ లెటర్స్ కూడా వచ్చాయి. దానివలన స్టూడెంట్స్ కూడా ఏమండి యూనివర్సిటీలో మాకు ఇట్లా ప్రవేశం కావాలి అని చెప్పి కూడా రోజు ఫోన్ కూడా చేస్తున్నారు. మాకు అసలు ఉంటుందా ఉండదా అని కూడా అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా ఆల్రెడీ అంటే ద్వితీయ సంవత్సరం అంతకుముందు కంపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఏమన్నా యూనివర్సిటీ మేము ఇక్కడే రాయాలి ఎగ్జామ్స్ అనే సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మరియు ప్రతి సంవత్సరం కూడా సుమారు 60,000 మంది విద్యార్థులు అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఇక్కడ సుమారు మన ఏపీ నుంచి ప్రవేశాలు చేపడుతున్నారు. వాళ్ళకి భవిష్యత్తును ఊహించి వాళ్ళకి భవిష్యత్తును కాపాడాలని చెప్పి. నా పేరు సుధాకర్ రాజు. ఆ స్టడీ సెంటర్ ఉరవకొండ, అనంతపురం జిల్లా ఉరవకొండ. మేము అంబేద్కర్ ఓపెన్ సిటీలో దాదాపుగా 15-20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నామండి. నేను జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, పార్ట్ టైం ఉద్యోగిని. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పార్ట్ టైం ఉద్యోగులే. దాదాపుగా 1982లో స్థాపించినటువంటి యూనివర్సిటీ ఇన్నాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో సేవలు అందించింది. కానీ ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీని 10th షెడ్యూల్లో పెట్టిన కారణంగా ఆ గడువు తీరిపోయిందన్న ఉద్దేశంతో తెలంగాణ వాళ్ళు అక్కడ అడ్మిషన్లు ఆపేశారు సార్. కాకపోతే ఇక్కడ మరి చాలామంది విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ భవిష్యత్తు ఏమైందని చెప్పని అందరూ ఆందోళన చెందుతున్నారు. ప్లస్ మా ఉద్యోగులు కూడా, పార్ట్ టైం ఉద్యోగులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు సార్. మేము ఏ విధంగా ఉండాలని చెప్పి ఆందోళన చెందుతున్నాము.
అందులో వేరే ఈ యూనివర్సిటీ మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇది. ఈ యూనివర్సిటీని చూసి చాలా రాష్ట్రాల్లో దాదాపు 17 రాష్ట్రాల్లో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అటువంటి యూనివర్సిటీని ఏపీలో కూడా కొనసాగించాలని కోరుతూ ఈ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అందులో మా పార్ట్ టైం ఉద్యోగుల భద్రత కూడా కాపాడాలని కోరుకుంటున్నాం సార్. దాదాపుగా 34,000 35,000 మంది విద్యార్థులు అడ్మిషన్లు ప్రతి సంవత్సరం పొందుతున్నారు. కానీ ఈసారి అటువంటి అడ్మిషన్లన్నీ ఆగిపోయినాయి. దయచేసి అడ్మిషన్లు కల్పించి ఆ విద్యార్థుల భవిష్యత్తును ప్లస్ మా పార్ట్ టైం ఉద్యోగుల భవిష్యత్తును కాపాడాలని కోరుకుంటున్నాం సార్. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామంలో పల్లె పండుగను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎంపీ కేశినేని చిన్ని, కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషాతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. పశువుల షెడ్లను ప్రారంభించి గోవులకు పూలమాలలు వేసి పూజించారు. చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఎన్నికల్లో ఓడిపోతే ఎలాగో బిచ్చానా తిప్పేసి వెళ్ళిపోతారు. గెలిస్తే ఆ ట్రస్ట్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలను ఆపేసి ప్రభుత్వం ద్వారా ఏమైనా చేయగలమేమో అంత మాత్రమే చేస్తుంటారు. కానీ ఎన్నికలకు ముందు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచిన తర్వాత కూడా కేశినేని ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం కేవలం ప్రభుత్వం మీదే ఆధారపడకుండా తనకున్న పరిచయాల కారణంగా నిధుల్ని తీసుకొస్తూ సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఇవాళ జిల్లాలో అంటే పార్లమెంటుని ఒక ఆదర్శవంతమైన పార్లమెంటుగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తున్న మీ అందరి అభిమాన నాయకులు శ్రీ కేశినేని శివనాథ్ అలియాస్ మీరందరూ అభిమానంగా పిలుచుకునే చిన్ని గారికి, సభాధ్యక్షురాలు, ఎన్నికైన నాటి నుండి కేవలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపిస్తూ అనేక సందర్భాల్లో మేము శాసనసభలో కలిసినప్పుడు కానీ బయట కలిసినప్పుడు కానీ తన నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ గురించి ఆలోచిస్తూ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల గురించి లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం ఎలాగా, ఒక నాణ్యమైన వైద్య సేవల్ని తన నియోజకవర్గ పేదలకి ఎలా అందించాలి అని నిరంతరం పరితపించే సోదరి నందిగామ శాసనసభ్యురాలు, పరిటాల గ్రామ బిడ్డ శ్రీమతి తంగిరాల సౌమ్య గారికి, ఒక మంచి అధికారి, ఒక డైనమిక్, ఎందుకంటే మా ఆరోగ్య శాఖలో కూడా పనిచేశారు కాబట్టి నేను దగ్గరగా చూశాను. అధికారి వాళ్ళ జిల్లా కలెక్టర్గా ఉంటూ ప్రోయాక్టివ్గా ఉంటూ అందరినీ కలుపుకొని వెళ్తూ తన బాధ్యత నిర్వహిస్తున్నారు. అయితే ఒక చిన్న కంప్లైంట్ ఉంది. అటువంటి డైనమిక్ అధికారి కేవలం 150 కోట్లు మాత్రమే మెటీరియల్ కాంపోనెంట్గా టార్గెట్ పెట్టారు. మంచిది కాదు. డైనమిక్ అధికారిగా మీరు 200 కోట్లకు టార్గెట్ పెట్టుకొని చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. కలెక్టర్ లక్ష్మీషా గారికి, సర్పంచ్ సౌమ్య గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరబాబు గారికి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సోదరులు అడ్డూరి శ్రీరామ్ గారికి, కోగంటి బాబు గారికి, రాము గారికి, నాగేశ్వరరావు గారికి, సీతారామయ్య గారికి, నరసింహం గారికి, డిఎస్పి తిలక్ గారికి, ఆర్డీఓ బాలకృష్ణ గారికి, డిఎంహెచ్ఓ డాక్టర్ సుభాషిణి గారికి, డిపిఓ లావణ్య గారికి, ఇతర అధికారులకి, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలకి, అన్నిటికన్నా ముఖ్యంగా పరిటాల గ్రామ వాస్తవులకి, మరీ ముఖ్యంగా పెద్ద సంఖ్యలో హాజరైన అక్క చెల్లెలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కోటి వెలుగులు తీసుకురావాలని, కొంగొత్త క్రాంతిని తీసుకురావాలని, భావి తరాలకు ఒక ఉజ్వల భవిష్యత్తును కలిగించాలని కోరుకుంటూ ఇవాళ మనమందరం ఒక పండగ వాతావరణంలో ఉన్నాం. సంక్రాంతి ఇంకా 2 రోజులు టైం ఉంది. అయితే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతిని 2 రోజులు ముందే తీసుకొచ్చారు. మామూలుగా మన పండగలు సంక్రాంతి వస్తుంది, ఉగాది వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది, ఈద్ వస్తుంది, రంజాన్ వస్తుంది, దసరా వస్తుంది, దీపావళి వస్తుంది.
వడర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ ఒడియా రాజుల సంక్షేమ సంఘం వేముల బేబీ రాణి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వడ్డర్ల పట్ల ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ వడే రాజుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వేముల బేబీ రాణి మాట్లాడుతూ కులస్తులను రాజకీయ పార్టీలుగానే చూస్తున్నారు తప్ప ఇటువంటి రాజ్యాంగ పదవులు కల్పించే అవకాశం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో 4 లక్షలకు పైగా వడ్డర్ కులస్తులు ఉన్నారని, అయితే ఒక వైఎస్ఆర్సీపీ తప్ప ఏ రాజకీయ పార్టీ తమ కులస్తులను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు భక్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ఓబన్న ప్రముఖ పాత్ర వహించారని ఆయన కొనియాడారు. వడ్డర్లకు రాజ్యసభ, లోక్సభ, అసెంబ్లీ సభ్యులుగా తమకు అవకాశం కల్పించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కేబినెట్ సమావేశంలో వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చుతూ తీర్మానం చేయాలని, తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలో జన్మించారు. వాళ్ళ తండ్రి పేరు సుబ్బన్న, తల్లి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఏకైక సంతానమైన ఈ వడ్డే ఓబన్న గారు అనే స్వాతంత్ర ఉద్యమంలో తను ఉయ్యాల నరసింహారెడ్డి గారి దగ్గర ఒక అధ్యక్షుడిగా చేసి అనేక ఉద్యమాలు చేశారు. రైతు ఉద్యమాలు కానివ్వండి, అలాగే పేదలకి అనేక సంక్షేమ పథకాలు అధికారాల కోసం ఎంతో చేశారు. అంటే గ్రామ స్థాయిలో పేదల కోసం అనేక పోరాటాలు చేశారు. ఉయ్యాల నరసింహారెడ్డి గారి సైన్యాధ్యక్షుడిగా ఉండి, అలాగే తనతో పాటు యానాదులను కానివ్వండి, అలాగే వడ్డేర కమ్యూనిటీ, ఎరుకుల కమ్యూనిటీ, ఇలాగ అనేక సంచార జాతులను కలుపుకొని అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాలకు గుర్తుగాను ఈరోజు మన వడ్డే ఓబన్న గారిని గుర్తు చేసుకుంటూ రాష్ట్రం నలుమూలల నుండి కూడా ఈ వడ్డేర కమ్యూనిటీకి చెందిన మేము 40 లక్షల మంది ఉన్నాము. ఈరోజు ఎంత ఘనంగా జరుపుకుంటా ఉన్నాం రాష్ట్ర నలుమూల నుండి కూడా. ఈరోజు ఈ ప్రభుత్వము వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అలాగే అన్ని కార్యాలయాల్లో కూడా జీవో ఇష్యూ చేసి ఈ కార్యక్రమం జరుపుతూ ఉంది. కానీ ఇంకొకటి చేయటం మర్చిపోయారు. ఏదంటే ఈ అధికారంగా నా పేరు వచ్చేసి బత్తుల నాగేశ్వరరావు. విజయవాడ నగరానికి అలాగే ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా వడ్డెర ముద్దుబిడ్డ అయినటువంటి ఐకాన్ వడ్డెర ముద్దుబిడ్డ కీర్తిశేషులు వడ్డే ఓబన్న గారి 218వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితో మన రాష్ట్రం అంతా కూడా ఈ రోజున వడ్డే ఓబన్న గారి జన్మదినం కార్యక్రమం జరుగుతుంది. అలాగే మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు నిన్న మొన్న జీవో ఇష్యూ చేసింది, అధికారికంగా చేయడానికి జీవో ఇచ్చారు. దీని ప్రకారంగానే ఈరోజు మేము రాష్ట్రం మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ప్రతి ఊరిలో కూడా ఈ వడ్డేర ముద్దుబిడ్డ అయినటువంటి వడ్డే ఓబన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి వాడవాడలో ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఇంకొకటి మా యొక్క ఈయన బ్రిటిష్ పరిపాలనలో చాలా ఇదిగా చేశాడు. ఆయన ఉయ్యాల నరసింహారెడ్డి దగ్గర సభాధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ ఇద్దరు కూడా వచ్చి ఈయన ఇద్దరిని కూడా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసి ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఈ ఓబన్న గారు 1846లో చనిపోయారు. కనుక ఈరోజు ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న గారి వెంట ఉండి మరి ఆ రోజు మా సైరా నరసింహారెడ్డి గారి సైన్యాధ్యక్షుడిగా ఉంటూ మరి ఆ రోజు మరణించడం జరిగింది. ఆయన యొక్క మరణాన్ని ఈరోజు మరి మేనిఫెస్టో జీవో ఇచ్చి చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని 35 లక్షలు ఉన్నటువంటి వడ్డెర సామాజిక వర్గం మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఈ వడ్డెరలందరూ కూడా ఇప్పటికీ కూడా పల్లకిలి మోసే బోయలుగానే ఉంటున్నారు. మరి వీళ్ళ చట్టసభల్లోకి వెళ్ళటం లేదు. దేనికని చెప్పి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆయన యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని అసెంబ్లీలోకి పంపించాలి,
వీళ్ళ వాణి వీళ్ళు వినిపించుకోవాలంటే వీళ్ళ అసెంబ్లీలోకి పంపించాలి అని చెప్పని ఇంత కమ్యూనిటీ ఉన్నటువంటి బీసీలో కల్లా మేజర్ కమ్యూనిటీ వడ్డెర కమ్యూనిటీ ఇప్పటి వరకు కూడా వీళ్ళు చట్టసభల్లోకి వెళ్ళలేదు. దేని నిమిత్తం వీళ్ళు చట్టసభల్లోకి పాపోవటం వలన అని చెప్పని ఆయన ఒక గ్రహించి మరి మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఒక సీటుని కేటాయించి ఆ సీటును చంద్రగిరి యేసురత్నం గారికి ఇచ్చి మరి ఆర్థికంగా ఆయన సహారం చేసి మరి దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయినా కానీ ఇచ్చిన మాట ప్రకారం ఆసియా ఖండంలోని అతిపెద్దదైనటువంటి మిర్చి యార్డు చైర్మన్గా ఏకతాటిగా మూడు దఫాలుగా ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా మీ వాణి మీరు వినిపించుకోవాలా, మీకు ఎస్టీ సాధన కావాలి అని చెప్పానంటే మీరు సంచార జాతులు వడ్డెరలు సంచార జాతులు ఎరికెల యానాది వడ్డెర వీళ్ళందరూ కూడా సంచార జాతులుగా ఉన్నారు. వాళ్ళ జీవో అట్లానే ఉంది, మీ జీవో ఇంతవరకు రాలేదంటే మళ్ళీ మీరు జీవో పాస్ చేయించుకోవాలంటే మీరు చట్టసభల్లోకి వెళ్తేనని చెప్పని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మరి చంద్రగిరి యేసురత్నం గారిని చట్టసభల్లోకి ఎమ్మెల్సీగా ప్రకటించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మేము ఘంటాపదంగా చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆవరణలో ఉన్న స్వామి సన్నిధిలో శివదీక్షాపరుల అధిక సంఖ్యలో ఇరుముడ్లు కట్టించుకున్నారు. దేవస్థానం ఈవో నటరాజ షణ్ముఖం ఆదేశాల మేరకు స్వామి ఆలయ స్వామి కె లక్ష్మీ రాఘవేంద్ర శర్మ అత్యంత నియమనిష్టలతో శివదీక్ష పరులకు ఇరుమూడ్లు కట్టారు. దీక్షాపరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సన్నిధికి వచ్చారు. తొలుత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకోవడంతో పాటు మిగతా దేవతామూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దీక్షాపరులు చేసిన ఓం నమ శివాయ అంటూ చేసిన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. పార్వతీపదే హర హర మహాదేవ హర నమ పార్వతీపదే హర హర మహాదేవ పార్వతీపదే హర హర మహాదేవ. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంత ఊళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో 30 నుంచి 35 వేల వాహనాల రాకపోకలు సాగిస్తూ ఉండగా పండుగ నేపథ్యంలో 8,000 వాహనాలు అదనంగా సాగిస్తున్నాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వాహనదారులతో సందడి నెలకొంది. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు వేలాది వాహనాలు సొంత ఊళ్లకు వెళ్లాయి. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సంక్రాంతిని పురస్కరించుకుని 11 నుంచి 19 వరకు స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉన్న నేపథ్యంలో ప్రజలు సంక్రాంతి పండుగను పల్లెల్లో జరుపుకునేందుకు సొంత వాహనాల్లో, బస్సుల్లో తరలివెడుతున్నారు. నందిగామ వరకు 17 బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు మరమ్మతుల పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని ఎన్హెచ్ఏ అధికారులు సూచిస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద 3 సెకండ్ల కంటే ఎక్కువ వాహనాలు నిలిచిపోకుండా టోల్ ప్లాజా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి. సంక్రాంతి శోభతో తెలుగువారి లోగిళ్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారు సంక్రాంతి వేడుకలకు స్వస్థలాలకు వస్తున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏపీకి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఆర్టీసీ బస్సులు సరిపోకపోతే ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలకు చెందిన బస్సులను కూడా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రయాణికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సుల సాయంతో ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపించే ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. అయితే ఫిట్నెస్ ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులను పంపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ బస్సులన్నీ ఆర్టీసీ ద్వారా నడిపి ప్రజలకు ప్రయాణ కష్టాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన సూచన పట్ల ఆయన వెంటనే స్పందించి పై విధంగా ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లా పినాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్దదైన పినాపురం గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపించే ఏర్పాట్లు చేయాలి. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచంలోనే అతిపెద్దదైన పినాపురం గ్రీన్ కో సోలార్ పవర్ ప్రాజెక్ట్ పవర్ హౌస్ హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీసీసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. రెండో రోజుకు చేరుకున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉద్యోగుల ధర్నా అడ్మిషన్లను నిలిపివేసిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉద్యోగుల సంఘం ఆవేదన. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ న్యూస్.